10 బీఆర్ఎస్ రాక్షస పాలనను ప్రజలు తరిమి కొట్టారన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రేణుకా చౌదరి. ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అందరము ఇవాళ ఇక్కడ ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తుపెట్టుకొనే మనందరం ముందుకు వస్తాం. రాజకీయ విభేదాలు వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి, పునాదులు కదలవు. అందుకని నందమూరి గారు నాకు ఇచ్చిన బిరుదు బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఆ రోజుల్లో వ్యంగ్యంగా నా గురించి గోడల మీద రివాల్వర్ రాని రౌడీ రేణుక అని చెప్పి రాసేవారు. నేను వ్యసనపడితే వారు అన్నారు, వ్యసనం ఎందుకు, అది నిన్ను మెచ్చుకుంటున్నారు వాళ్ళు అని గర్వపడు అని చెప్పారు. ఎంతో దగ్గరగా వారితో పాటు ప్రయాణాలు చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ రోజు ఆయన నేర్పించిన విలువలు ఏ పూట కూడా ఏ పార్లమెంటు సీటు కూడా అమ్ముడికి పెట్టలేదు నందమూరి తారక రామారావు గారు. నేను సాక్ష్యం దానికి. నాలాంటి అమాయకుల్ని అనామకుల్ని గ్రామాల్లో నాతో పాటు మొట్టమొదటిసారి రాజ్యసభకి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఎవరో వాళ్ళ మొహాలు ఎవరో మాకు తెలవదు. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని ఎక్కించి బస్సు ఎక్కించి పంపించండి అన్నారు.